నడిచొచ్చే నజరానా రాజధాని శివారు పట్టణాల్లో ఇంటింటికి పంపకాలు ఓటు తమకేనంటూ ప్రమాణాలు తీసుకుంటున్న అభ్యర్థులు పగలు ప్రచారం కన్నా రాత్రి మంత్రాలకే ప్రాధాన్యం పురపాలక ఎన్నికల్లో ప్రచారం తారస్థాయికి చేరింది పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు పగటి వేళ ఇంటింట ప్రచారాలు కరపత్రాల పంపిణీ డప్పు వాయిద్యాలు నృత్యాలతో కోలాహలంగా నిర్వహిస్తున్నారు రాత్రి వేళ సన్నిహితులను వెంటబెట్టుకొని ఇంటింటికి వెళ్తున్నారు ఓటర్ల కాళ్ళు మొక్కుతూ నజరానాలు ఇచ్చి ప్రమాణాలు చేయించుకుంటున్నారు రాష్ట్ర జిల్లా నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు ప్రచారానికి వస్తామంటే అభ్యర్థులు బెంబేలెత్తుతున్నారు ఆ ఖర్చుకయ్యే సొమ్మును వార్డులో పంచితే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు రాత్రిపూట ఇంటింటి ప్రచారానికి వెళ్తున్న అభ్యర్థులు అక్కడికక్కడే నగదు నజరానాలు అందిస్తున్నారు ఇగో ఇక్కడ చూడండి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పురపాలక సంఘంలో ఒక వార్డు అభ్యర్థి నలుగురు ఓటర్లున్న కుటుంబాన్ని రాత్రిపూట ఓటు అడిగేందుకు వెళ్ళారు వారికి ఉన్న పాత టీవీ స్థానంలో సరికొత్త ఎల్ఈడి టీవీ అందించి అందరి కాళ్ళు మొక్కి తనకే ఓటు వేయాలని ప్రమాణం చేయించుకున్నారు ఈ సమాచారం తెలిసిన ప్రత్యర్థి సరికొత్త ఫ్రిడ్జ్తో ఆ ఇంటికి వెళ్ళారు సమాన ధర్మం పాటించాలని 4 ఓట్లలో 2 ఓట్లు తమకే వేయాలంటూ ఒట్టు పెట్టించుకొని మరీ వచ్చారు సో మున్సిపల్ ఎన్నికల్లో ఇదంతా జరుగుతుంది వాస్తవానికి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కరపత్రాలు ప్రచారాలు లేకపోతే వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టడము మనిషికి 500 మనిషికి 1000 రూపాయలు ఇవన్నీ జరిగాయి సహజంగా తెలంగాణలో ఎన్నికలంటే చాలా కాస్ట్లీగా ఉంటాయి గతంలో నుంచి కూడా చూసినాం మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇది రుజువైంది ఇక మున్సిపల్ ఎన్నికల్లో అంటే ఇది ఇంకా కొంత కాస్ట్లీగా మారిపోయినాయి ఒక కౌన్సిలరు 50 లక్షల నుంచి ₹1 కోటి దాకా ఖర్చు పెట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది మనం చూస్తున్నాం ఇక్కడ రంగారెడ్డి జిల్లా కావచ్చు ఇబ్రహీంపట్నం కావచ్చు మేడ్చల్ కావచ్చు ఇటు పోతే పటాన్ చెరువు కావచ్చు ఈ అర్బన్ ప్రాంతాలకు సమీపంలో ఉన్నటువంటి ఈ ఏరియాలు ఉంటాయో చాలా కాస్ట్లీ ఏరియాలుగా మనం పరిగణించాలి దాదాపు ₹1 కోటి నుంచి ₹2 కోట్ల కూడా ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉంటాయి హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలు కాబట్టి కొంత కాస్ట్లీగా మారిపోతుంటాయి ఇక పొద్దున ఆ అభ్యర్థి స్టార్ట్ అయిన దగ్గర నుంచి సాయంత్రం డిన్నర్ వరకు మొత్తం అభ్యర్థి చూసుకోవాలి ప్రచార రజాలు ప్రచారంలో పాల్గొన్న వాళ్ళకు తలా ఒక 500 ₹1000 వాళ్ళకి తిండి నీళ్ళు సిగరెట్లు మందు ఏది ఎవడు ఏం తాగితే అవి ఇప్పియాల్సిందే సో ఇట్లా రోజు మొత్తం కొన్ని లక్షల రూపాయలు తగలబెడుతుంటారు ఈ ప్రచారాలకి ఇక సాయంత్రం అయిందనుకో అరే ఆ పార్టీ వాడు ఎంత ఖర్చు పెట్టిండ్రా భయ్ మనం ఎంత ఖర్చు పెట్టి అరే వాళ్ళకి దావత్ ఇస్తున్నాడు అంట అన్న ఈరోజు మొత్తం ఆ బ్యాచ్ మొత్తం తీసుకుపోయి మంచి దావత్ చేస్తున్నారు అంటే మనోళ్ళు కూడా వండరా కారు తీయండి రా భయ్ మీరు ఎంతమంది ఉన్నారో పోయి అడిగిపోయి ఫోన్ చేయండి రా ఆ బెల్ట్ షాప్కి అడిగిపోయి అనగానే ఈ బ్యాచ్ నాడు పంపిస్తారు మంచిగా తాగినంత తాగుడు తిన్నంత తిండి ఫోన్పే చేస్తారు పైసలు ఇష్టం వచ్చినట్టు పైసలు ఖర్చు పెడుతున్నారు ఊళ్ళల్లో ఈ రూరల్ ప్రాంతాల్లో కౌన్సిలర్ మున్సిపల్ ఎన్నికల్లో ఎంత దారుణంగా ఉంటారు అంటే వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఒకడేమో టీవీ ఇచ్చాడు ఎల్ఈడి టీవీ మాకు ఓట్లు వేయండి 4 ఓట్లు అని చెప్పి ప్రత్యర్థి అభ్యర్థి ఏమో ఫ్రిడ్జ్ తీసుకుపోయి ఇగో ఫ్రిడ్జ్ ఇస్తున్నా నీకు 4 ఓట్లు వాడికేసే బదులు ఒక 2 ఓట్లు నాకేయి అని చెప్పి ఫ్రిడ్జ్ ఇచ్చిండు పోయి రేపటి రోజున మీ వార్డులో నీ ఇంటి ముందు ఏదైనా మురికి కాలువ పోతుంటుంది కదా ఆ కాలువ సమస్య వచ్చినప్పుడు నీ ఇంట్లోకి ఆ మురికి నీళ్ళు ఇంట్లోకి వచ్చినాయి అనుకో నువ్వు పోయి కౌన్సిలర్ దగ్గరికి పోయి ఏమని అడగాలి అన్నా జర ఇంట్లోకి మురుగు నీళ్ళు వస్తున్నాయి డ్రైనేజ్ వాటర్ ఇంట్లోకి పొంగుతున్నాయి జర అదేదో చూడంటే వాడు ఏమంటాడు చెప్పండి ఆ కౌన్సిలర్ అరే ఏం మాట్లాడుతున్నావు అన్నా నా దగ్గర నువ్వు ఫ్రిడ్జ్ తీసుకోలేదా నువ్వు ఆడుతున్న ఫ్రిడ్జ్ ఎవరిది నేను ఇచ్చింది కాదా నువ్వు గట్టెట్లా మాట్లాడతావే నీకు గతే లేకుండే నేను ఇచ్చిందాక గతే లేదు నీకు ఫ్రిడ్జు నీకు అడిగే హక్కు ఏడున్నది అని మాట్లాడతాడు ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ టీవీ ఇచ్చినోడు ఉంటాడు నువ్వు పెన్షన్ కోసమో మన వాడలో ఏదో కరెంటో ఆ లైట్ రాకపోతే పోతావు అన్న లైట్ రావట్లేదు జర చూడవే అని అడుగుతావు ఏమంటాడు వాడు అరే నీకు నువ్వు చూస్తున్న టీవీ ఎవరిది రాబాయి నేను ఇప్పించిందే కాదు ఎల్ఈడి టీవీ నీకు అన్ని వేలు పెట్టి ఇప్పించినా మళ్ళీ నువ్వు మీద నన్ను ఇచ్చేయమంటావేంది అని చెప్పి అంటాడు సో నువ్వు ఓటు అమ్ముకుంటున్నావు ఇక్కడ లిటరల్గా టీవీకో ఫ్రిడ్జ్కో ₹1000 మందు సీసాలకో కిలో మటన్కో కిలో చికెన్కో బాబాసాహెబ్ అంబేద్కర్ నీకు ఇచ్చినటువంటి ఒకే ఒక ఆయుధాన్ని ఓటుని నువ్వు అమ్ముకుంటున్నావు ఈరోజు 500కో ₹1000 చీప్గా వాడు నీ ఇంటికి వచ్చి నీ కాళ్ళు మొక్కిపోతాడు ఓట్లు వేసేంతవరకే నీ కాళ్ళు మొక్కుతాడు వాడు నీ కాళ్ళు మొక్కుతా మనం ఒకటి రేపు నేను గెలిచిన తర్వాత అది చేస్తా ఇది చేస్తే ఇవన్నీ ఉత్తమాటలే ఎవరు నమ్మొద్దు మీ వార్డులో ఎవడైతే
పని చేస్తాడో, మీకు ఎవరైతే 24 గంటలు అందుబాటులో ఉంటారో ఆ అభ్యర్థిని ఎన్నుకోండి. పార్టీలకు అతీతంగా అభ్యర్థులను ఎన్నుకొని మీరు ఓట్లేసుకోండి. వాడు ₹1,00,00,000 వాటిలో ఖర్చు పెట్టినప్పుడు 2,00,00,000 ఎట్లా సంపాదించాలని చూస్తాడు. ఏ అభ్యర్థి అయినా గుర్తుపెట్టుకోండి మీరు. నీకు వాడు ఒట్టిగా ఫ్రిడ్జు, టీవీ లేకపోతే ఇంకో గిఫ్ట్‌లో మందు ఇవన్నీ ఒట్టిగా తాపియడు, ఒట్టిగా చేయడు నీకు. వానికి ఏమవసరం? నువ్వు 5,000 ఖర్చు పెట్టి నిన్ను 5 ఏండ్లు నిన్ను సంక నాకిస్తాడు వాడు ఆ వార్డులో. నువ్వు పొరపాటున ఏమన్నా పనుండి పోయినావనుకో వాని దగ్గరికి, "ఏ పైసలు తీసుకున్నావురా బాయ్, 5,000 తీసుకున్నావు, 3,000 తీసుకున్నావు, ఇంకేం కావాలి నీకు" అని చెప్పి అంటాడు. చల్లబడతారు అప్పుడు మీరు. గల్లా పట్టుకొని గల్లా పట్టుకొని వాడిని అడిగే దమ్ము ఎప్పుడొస్తుందంటే, నువ్వు ఎప్పుడైతే డబ్బు తీసుకోకుండా ఎప్పుడైతే ఓటేస్తావో అప్పుడు ఆ కౌన్సిలర్ గారిని పట్టుకొని నువ్వు, "అరే నేను నీకు ఓటేసినా, నువ్వు నాకు పని ఎందుకు చేయవు? మా ఇంటి ముందు ఈ మురికాలో డ్రైనేజ్ మా ఇంట్లోకి వస్తుంది, ఎందుకు పని చేయవు? ఆ లైట్ ఎందుకు బాగు చేయవు? ఇది నీ బాధ్యత" అని చెప్పి వాడిని గల్లా పట్టుకొని అడగొచ్చు అప్పుడు. సో ఇది కదా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇట్లా చైతన్యం అయితే కొంత రాజకీయ నాయకులకు కూడా సిగ్గొస్తుంది. ఆ పనిచేసే ఈ తత్వం వాళ్ళలో కూడా పెరుగుతుంది. వాము తంతర్రా భయ్, రేపటి రోజు ఓట్లు వేసిరు వీళ్ళు గెలిపించిరు నన్ను, పనులు చేయకపోతే మళ్ళీ వార్డులోకి పోతే తంతర్ అనే భయం ఆ కౌన్సిలర్ అభ్యర్థికి రావాలి. ప్రజలు అట్లా తయారు కావాలి. ప్రచారాలన్నీ బంద్, మైకులన్నీ బంద్ అయిపోతాయి ఇక మున్సిపాలిటీలలో. రేపు ఒక్కరోజు ఖాళీగా ఉంటారు అందరూ. ఎల్లుండి ఎలక్షన్ 11వ తారీఖు. మీ వార్డులో మీకు ఎవరైతే పని చేస్తారో, ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఎవడైతే అవినీతి పరుడుగా ముద్ర లేకుండా ఉన్నటువంటి వాడు ఉంటాడో వాడిని మాత్రమే ఎన్నుకోండి. డబ్బుల కోసం వాడు ఓన్లీ డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాల్లో వచ్చినోడిని వాడిని తీసి అవతల పడేయండి, ఓట్లు వేయకండి వాడికి. ఇట్లాంటి చైతన్యం వచ్చినప్పుడు తెలంగాణలో కొంత ఏదన్నా నెక్స్ట్ టైం మళ్ళీ ఓట్లు వచ్చేసరికి రాజకీయ నాయకులకు కొంత అంతో ఇంతో భయం ఉంటుంది. వాడిచ్చే మందు సీసాకి, బిర్యానీ ప్యాకెట్కి, వాడిచ్చే ఫ్రిడ్జ్కి, టీవీకి నువ్వు అమ్ముడు పోయి ఓటు వేసినావంటే కథమే ఇక. 5 ఏండ్లు నువ్వు వాడి దగ్గరికి పోయి దొరా అని చెప్పి వాడి ఇంటి దగ్గరికి నువ్వే పోయి వాడి ఇంటి ముందు కూర్చొని ఇట్లా చేతులు కట్టుకొని అడుక్కోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ బంద్ చేసి ఓట్లేసే మున్సిపాలిటీల్లో ఓట్లేసే ప్రజలు కొంత ఆలోచించి ఓట్లేయండి. వాడు ఎవడైనా సరే డబ్బులు ఖర్చు పెడుతున్నావు అంటే వాడు ఏదో ఆశిస్తున్నాడనే అర్థం ఇక్కడ. నీ బాగు గురించి చేసేటోడైతే డబ్బులు ఖర్చు పెట్టాడు. నిజాయితీగా వాడు రూపాయి ఖర్చు పెట్టకుండా ఓట్లు అడుగుతాడు. వాడు వచ్చి డబ్బులు ఇచ్చి నాకు ఓటేయని చెప్పి ఎవడు అడగడు. అది గుర్తుపెట్టుకోండి మీరు. పార్టీలకు అతీతంగా ఎవడైతే పనిచేస్తాడో వాడికి ఓట్లు వేయని చెప్పి ఓట్లు వేయాలి. అప్పుడే ఈ సమాజం మనం ఏదన్నా చైతన్యపరచడానికి అవకాశాలు ఉంటాయి వచ్చే ఎలక్షన్లోనైనా.